నిన్న జరిగిన ఎపిసోడ్లో దాదాపుగా మెగా కంటైనర్షిప్కి సంబంధించి మెగా చీఫ్ ఎవరు కావాలి అని కొన్ని క్వశ్చన్స్ రాగా పృథ్వీకి అలాగే గౌతమ్కి గొడవ జరుగుతూ ఉంది. అది ఎలాగంటే రోహిణి అలాగే ఒక సైడ్ నిఖిల్ ఇద్దరు ఉంటారు. సో ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు వీళ్ళు మెగా కంటైనర్షిప్ నుంచి అలాగే మెగా చీఫ్ కావాలని. రోహిణి అయితే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది హౌస్ లోకి. అందుకని చెప్పి గౌతమ్ అయితే రోహిణికి హెల్ప్ చేస్తాడు. అదే విధంగా తన రీజన్ కూడా చెప్తాడు. హౌస్ లో వైల్డ్ కార్డ్స్ ఎవరిని ఉండనియకూడదని చెప్పి అందరు గ్రూపులుగా అందరిని ఒక్కొక్కరిని బయటికి పంపించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారని చెప్పి గౌతమ్ అయితే గట్టిగా వారిస్తాడు. ఇది నచ్చని పృథ్వీ దానికి డిఫెన్స్ చేసుకోవడానికి మాకు హక్కు ఉంది, మేము మాట్లాడతామని చెప్పి గౌతమ్తో వార్ స్టార్ట్ చేస్తాడు. ఈ వార్ కాస్త చినుకై తుఫాన్లా మారిపోయింది. పెద్ద ప్రళయం వచ్చే విధంగా గౌతమ్ వర్సెస్ పృథ్వీ ఈ గొడవ మాత్రం ఫుల్ ఫైర్ లో నడిచేసింది. వైల్డ్ కార్డ్స్ ని పంపించలేదు, మేము ఎప్పటికి కూడా ప్లాన్ చేయలేదు అని చెప్పి పృథ్వీ చాలా వరకు వాదిస్తుంటాడు. కానీ కొన్ని లూజ్ వర్డ్స్ అయితే వదిలేస్తాడు గౌతమ్. సో ప్రజెంట్ హౌస్లో నడుస్తున్న ఈ వార్కి సంబంధించి అదేవిధంగా వైల్డ్ కార్డ్స్ అదేవిధంగా నెక్స్ట్ హౌస్ మేట్స్, సో వీళ్ళలో ఎవరికి మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా గౌతమ్గా లేకుంటే పృథ్వీగా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.